ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 7వ వచనము. హీ నోస్ యువర్ గోయింగ్ త్రూ దిస్ గ్రేట్ విల్డర్నెస్ దిస్ 40 years. Deuteronomy chapter 2 verse 7. ఈ రోజుకు గాను మహాశక్తి గల దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క కాపుదల, ఆయన యొక్క రక్షణ ఏ విధంగా ఉంటుందో మనం గ్రహించాలి. చాలాసార్లు మనం అనుకుంటాం, దేవుని సహాయమో మాకు లేదు, దేవుడు మమ్మల్ని పట్టించుకోవడం లేదు, దేవుని కాపుదల మాతో పాటు లేదు అని అనుకుంటాం. కానీ దేవుని రక్షణ, కాపుదల, ఆయన ఆశీర్వాదము మనకు నిత్యము ఉంటుందండి. ఆయన చూడడం లేదు, పట్టించుకోవడం లేదు అనుకుంటే మనము పొరపాటు పడినట్లే. ఈరోజున నీవు వెళ్తున్న మార్గము ఆయనకు తెలుసు. నీవు ఏ సమస్యలో ఉన్నావో ఆయనకు తెలుసు. నీ కుటుంబంలో జరుగుతున్న పరిస్థితులు, నీ ఉద్యోగములో నీవు ఎదుర్కొంటున్న ప్రతికూలతలు, నీ చదువులో నీవు పడుతున్న ప్రయాస, నీ అనారోగ్యముతో నీవు పోరాడుతున్న విషయం, నీ అప్పులతో, నీ ఆర్థిక పరమైన లావాదేవీలతో నీవు కారుస్తున్న కన్నీరు అన్నీ ఆయన చూస్తున్నాడు. నీవు అనుకుంటున్నావు, ఇన్ని సమస్యల గుండా నేను ప్రయాణిస్తుంటే నేను నమ్మిన దేవుడు ఎటు వెళ్ళాడు, నా బాధను చూస్తున్న నా దేవుడు నాకు సహాయం చేయట్లేదు అని. అయితే ఒక్క విషయం నువ్వు గుర్తుంచుకోవాలి. అదేంటంటే, ఇన్ని కష్టాలలో, ఇన్ని శ్రమలలో కూడా నీవు తట్టుకొని నిలవబడ్డావంటే దానికి కారణం సర్వశక్తిమంతుడైన దేవుడు నీతో ఉండడం వలనే, నీకు రక్షణ ఉండడం వలనే. ఆయన లేకపోతే నీవు ఇంత దూరం వచ్చేవాడివా? ఆయనే నీతో పాటు ఉండి నిన్ను బలపరచకపోతే నీవు ఇన్ని శ్రమలతో పోరాడేదానివా? ఒక్కసారి ఆలోచించు. ఒక వ్యక్తి పడవలో ప్రయాణిస్తున్నాడు. సడన్ గా సముద్రంలో పెద్ద అల రాగానే ఆ అలల తాకిడికి అతను ప్రయాణిస్తున్న పడవ బోర్ల పడిపోయింది. ఆ పడవలో ఉన్న వ్యక్తి నీటిలో పడిపోయాడు. ఒక్కటే అరుస్తున్నాడు, నన్ను కాపాడండి, నన్ను కాపాడండి, నేను మునిగిపోతున్నాను, నాకు ఈత కూడా రాదు అని గట్టిగా కేకలు వేస్తున్నాడు. తనతో పాటు ఉన్న మిగతా వారు అంటున్నారు, అరవకయ్య బాబు, నీవు మునిగిపోవు, నీవు లైఫ్ జాకెట్ను వేసుకున్నావు అని. అప్పుడు ఆ వ్యక్తి రియలైజ్ అయ్యాడు, అవును కదా, నేను మునిగిపోకుండా లైఫ్ జాకెట్ వేసుకున్నాను, నాకేం కాదు అని ధైర్యం తెచ్చుకున్నాడు. నీవు కూడా యేసుక్రీస్తు వారిని ధరించావు, ఆయన నీతో ఉన్నాడు. నీ బాధల్లో, నీ కష్టాల్లో, నీ కన్నీటిలో దేవుడు నీకు రక్షణగా ఉన్నాడు అని మర్చిపోయావా? నీకేం కాదు, ఆయన నిన్ను కాపాడుతాడు, నిన్ను పోషిస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు. అది ఎంత పెద్ద శ్రమ అయినా సరే, అది ఎంత భయంకరమైన ఇబ్బంది అయినా సరే, దేవాతి దేవుడు నీతో ఉన్నాడు అని మర్చిపోకు. ఈ రోజున లేఖన భాగములోని మాటలు చూస్తే మనం గ్రహించవచ్చు, మోషే ఇజ్రాయేలీలతో ఈ మాటలు చెప్తున్నట్లుగా మనం చూడవచ్చు. వారు వాగ్దాన భూమికి చేరువైనప్పుడు వారిని బలపరుస్తున్నాడు, వారిని మాటల ద్వారా ధైర్యపరుస్తున్నాడు. బహుశా వారు హృదయములో ఈ కొత్త ప్రాంతంలో, ఏమీ తెలియని ప్రాంతంలో ఎలా బ్రతకాలో అని ఆలోచిస్తుండొచ్చు, భీతి చెందుండొచ్చు. మోషే అంటున్నాడు, ఈ గొప్ప అరణ్యములో మీరు ఈ 40 సంవత్సరాలు సంచరించిన సంగతి దేవునికి తెలీదా? ఆయన మీకు ఏది తక్కువ కాకుండా పోషించలేదా అన్నట్లుగా వారితో మోషే మాట్లాడుతూ వస్తున్నాడు. అది మహా అరణ్యమైనప్పటికీ వారికి త్రాగడానికి నీరుంది, తినడానికి సమృద్ధైన భోజనముంది. వారు ధరించిన వస్త్రములు పెళ్లగింపబడలేదు, వారి చెప్పులు అరిగిపోలేదు. అంటే వారికి దేవుని సహాయం ఉండడం వల్లనే కదా. ఆయనకు తెలియకుండా వారు 40 సంవత్సరాలు ప్రయాణించారా? ఆయనకు తెలిసి ఆయన కాపుదలలోనే ప్రయాణించారు. రానున్న రోజుల్లో కూడా మీకు ఏది తక్కువ కాదు, ఏమీ లోటు ఉండదు అని వారిని మోషే ధైర్యపరుస్తున్నాడు. ఈ సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరును భయపడకండి. దేవుడు ఇన్ని రోజులు మీతో ఉండి నడిపించిన సంగతిని మరవకండి. ఎన్నో భయంకరమైన శోధనల నుండి, గొప్ప ఇబ్బందుల నుండి ఇన్ని రోజులు నిన్ను కాపాడిన దేవుడు, ఇన్ని సంవత్సరాలు మిమ్మల్ని రక్షించిన దేవుడు రానున్న రోజుల్లో కూడా, సంవత్సర కాలంలో కూడా నిన్ను కాపాడుతాడు, రక్షిస్తాడు. ఏ విషయంలో నీకు లోటు లేకుండా
నిన్ను నీ కుటుంబమును ఆయన పోషిస్తాడు. నీకున్న అనారోగ్యము నుండి విడుదలనిచ్చి కాపాడతాడు. నీ కుటుంబంలో నువ్వు ఎదుర్కొంటున్న సమస్యల నుండి ఆయన నిన్ను రక్షిస్తాడు. నీకు ఎదురవుతున్న ప్రతికూలతలన్నిటినీ దేవుడు తొలగిస్తాడు. కాబట్టి ధైర్యముతో ఉండు. దేవుడు సహాయం చేస్తాడు. ఆయన తప్పక నిన్ను ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు అని నమ్మకంతో ముందుకు సాగు. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడైన దేవా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న దేవా, మమ్మల్ని తండ్రి పోషిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనములయ స్తోత్రములు. అవును ప్రభువా, అయా మమ్మల్ని నిత్యము కాపాడుతున్న దేవుడవు. గడిచిన సంవత్సరములంతటిలో కూడా మీ యొక్క మెండైన దీవెనలు, మెండైన కాపుదల, మెండైన భద్రతను మాకు అనుగ్రహించి మమ్మల్ని నడిపిస్తున్న దేవుడవని వాగ్దానము ద్వారా మీరు మాతో మాట్లాడారు. మమ్మల్ని ధైర్యపరిచారు, బలపరిచారు. అవును ప్రభా, ఎన్నో సమస్యల నుండి, ఎన్నో శోధనల నుండి మమ్మల్ని కాచి కాపాడారు. ఈ రోజున మేము సజీవులలో లెక్కల్లో ఉన్నామంటే దానికి కారణం ప్రభువా మీరే తండ్రి. అందును బట్టి మీకు స్తోత్రములు. ఈ రోజున ఎందరైతే బిడ్డలు ఏ సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, శోధనలతో, ఆయా దిగులుతో, భయాందోళనతో ఉన్నారో అట్టి బిడ్డలను తండ్రి మీ యొక్క వాక్కు ద్వారా ధైర్యపరిచినందుకు స్తోత్రాలు. ఎందరైతే బిడ్డలు ఈ రోజున వారు ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నారో, ఏ సమస్యతో అయితే వారు పోరాడుతున్నారో ఆ సమస్యలన్నిటి నుంచి కూడా విడుదలనిచ్చి ఆయా క్షేమాన్ని, విజయాన్ని వారికి అనుగ్రహించే దేవుడవు నీవేనని తండ్రి. అవును ప్రభా, అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు అయా మీరే సంపూర్ణ ఆరోగ్యమును, స్వస్థతను అనుగ్రహించే దేవుడవు. మీరు పొందిన దెబ్బల చేత, మీరు కార్చిన రక్తము చేత స్వస్థత కలుగుతుంది తండ్రి. నమ్ముచున్నాము, విశ్వసిస్తున్నాము. అద్భుతమైన కార్యము బిడ్డల పట్ల మీరు జరిగించండి. బలహీనులను మీరు బలపరచండి అయా. మరి తండ్రి అయా, వేదన చెందుతున్న బిడ్డలకు ప్రభా మీరే విడుదలను అనుగ్రహించండి. వేదనలో, బాధల్లో నెమ్మదినిచ్చే దేవుడు తండ్రి అయా. ప్రతి ఒక్కరికి మీరు సహాయం చేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. వారికి ఉన్న రుణ భారాలన్నిటి నుంచి విడుదల దయచేయండి. ఏ ఒక్క తండ్రి సమస్య వారిని వేధించకుండా ఆ సమస్యను గద్దించండి. అదే విధంగా కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య విభేదాలు, ఆస్తి తగాదాలు, ఇరుగు పొరుగు వారి మధ్య అసమాధానము, వీటన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. మీ యొక్క తండ్రి కృప ప్రతి బిడ్డపైన ఉంచండి ప్రభా. రక్షణ లేని వారికి రక్షణను, మారు మనస్సు లేని బిడ్డలకు మారు మనస్సును మీరు అనుగ్రహించండి ప్రభా. అయా ముఖ్యంగా నా ప్రభా, మీ యొక్క తండ్రి సన్నిధి, మీ యొక్క సహవాసము ప్రతి బిడ్డకు తోడుగా ఉండునట్లుగా సహాయం చేయండి. చిన్న బిడ్డలందరినీ మీరు కాచి కాపాడండి. సొంత గృహము లేని బిడ్డలకు సొంత గృహాన్ని దయచేయండి. ఉద్యోగము లేని బిడ్డలకు మంచి ఉద్యోగాన్ని దయచేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు తండ్రి వారు అనుకున్న జాబు బిడ్డలు సాధించుటకు కృపను అనుగ్రహించండి. మీ యొక్క జ్ఞానం ఇచ్చి వారిని నడిపించండి. అదే విధంగా నా ప్రభా అయా, ఎందరైతే బిడ్డలు చేతి పనులు చేసుకుంటున్నారో వారి యొక్క చేతి పనులను దీవించండి అయ్యా. వారి కష్టార్జితమును ఆశీర్వదించండి. కోర్టు సమస్యలు, లాంటి సమస్యలు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి అయ్యా. మరి తండ్రి దేశ నాయకులను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారికి తగినటువంటి జ్ఞానాన్ని మీరు అయ్యా వారికి అనుగ్రహించండి. వారిని అభివృద్ధి పరచండి. దేశాన్ని కూడా అభివృద్ధి పరిచే విధంగా వారి యొక్క పనులు ఉండులాగున సహాయం చేయండి. అదే విధంగా దైవ సేవకులందరికీ మీరు తోడుగా ఉండండి. సువార్థికులను మీరు బలపరచండి. మీ యొక్క సువార్త పని చేస్తుండగా వచ్చేటువంటి ఆటంకాలను, అడ్డంకులన్నిటినీ తొలగించండి. మీరే తండ్రి మీ శక్తి చేత, మీ బలము చేత వారిని నింపండి ప్రభా అయ్యా. మరి తండ్రి ఎందరైతే బిడ్డలు ప్రభా ఈ రోజున నా తండ్రి వారికి వచ్చిన కష్టాన్ని బట్టి నలిగిపోతున్నారో, విరిగి నలిగిన హృదయము గల వారికి తండ్రి మీరు సమీపముగా ఉండే దేవుడవు అయ్యా. విరిగి నలిగిన హృదయాన్ని మీరు అలక్ష్యము చేయని దేవుడవు ప్రభా. వారి నలిగిపోతున్నటువంటి స్థితిలో నుండి అయ్యా వారికి విడుదలను అనుగ్రహించి సంతోషముతో, సమాధానముతో వారిని నింపండి నా ప్రభా. అదే విధంగా యవ్వన బిడ్డలందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాం. యవ్వన వయసులో మీ కాడిని మోసే కృపను దయచేయండి నా ప్రభా అయా. ఏ గేమ్స్ ఎడిక్షన్ నుంచి, డ్రగ్స్ ఎడిక్షన్ నుంచి, ఆ మద్యపానము ఎడిక్షన్ నుంచి బిడ్డలకు విడుదల దయచేయండి. వ్యభిచార క్రియలనన్నిటిని లయపరచండి. సంతానము లేని బిడ్డలకు సంతానాన్ని దయచేయండి ప్రభా అయ్యా. వారి యొక్క గర్భాన్ని తెరవండి నా ప్రభ. గర్భ ఫలాన్ని మీరు అనుగ్రహించండి ప్రభ. మీ సన్నిధిలో సాక్షులుగా వారిని నిలవబెట్టుకోండి నా తండ్రి అయ్యా. మరణించిన వారిని సైతము తిరిగి లేపగల సమర్థుడో ప్రభ. మీకు అసాధ్యము కానిదంటూ ఈ లోకంలో ఏది లేదు ప్రభ. ప్రతి బిడ్డకున్నటువంటి కోరికలను, ఆశలను తండ్రి మీరే తీర్చమని బ్రతిమిలాడుకుంటూ అనాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము.
మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపా క్షేమములతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మీ గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.